యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో నిర్వహించిన భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ స్థాయి సాగునీటి కాలువల పనులపై సమీక్ష సమావేశంలో రాష్ట నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్, రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. అంతకుముందు హెలికాప్టర్ ద్వారా హెలిప్యాడ్కు చేరుకున్న మంత్రులకు స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు వారికి సాల్వా పుష్పగుచ్చం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. ఇక వారు నేరుగా భువనగిరి మండలం అనాజ్పురం శివారులోని బునాదిగాని కాలువ వద్దకు చేరుకుని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాలువ పరిస్థితి పరిశీలించారు. అనంతరం సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి, మందుల సామెల్, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, జిల్లా కలెక్టర్ హనుమంతు జెండగే, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దేవాదుల ప్రాజెక్టును పూర్తి చేసి సోనియాగాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. జిల్లాలోని బునాదిగాని, పిలాయపల్లి, ధర్మారెడ్డిపల్లి కాలువకు ఎన్ని నిధులైనా ఖర్చు పెట్టి కాలువల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. నా శక్తి మేరకు భువనగిరి పార్లమెంటు పరిధిలో సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాను అని ప్రజలకు భరోసా ఇచ్చారు. దేవాదుల ప్రాజెక్టు నుండి భువనగిరి పార్లమెంటు పరిధిలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తామని వెల్లడించారు. లక్షల కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన కాళేశ్వర ప్రాజెక్టు కూలిపోవడం ప్రశ్నార్థకరంగా మారిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గంధమల్ల ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి పూర్తి చేస్తామన్న ఆయన చెరువుల్ని కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని, ఎంతటి వారైనా చెరువు కబ్జా చేస్తే వదిలిపెట్టము అని హెచ్చరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన మేరకు హైదరాబాద్ లో కూడా మూసీ నది ప్రక్షాళన చేయాలి. మూసీ నదిలో ఒక వాటర్ సోర్స్ కూడా అదనంగా క్రియేట్ చేయాలి. ఉన్నదానికంటే ఇంకా నీళ్లు పెంచాలి మూసీలో అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ ఆలోచనతో సహా మీ ఆలోచన మేరకు ఈ కాలువలకి నేను మంజూరు చేస్తాను, మీకు హామీ ఇస్తున్నా. ఒకటే విషయంలో మీ అందరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రజాప్రతినిధుల మీద బాధ్యత ఎక్కువ. ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్లో మీరు కొంత ఒక కోఆర్డినేటర్ పాత్ర పోషించాలి. ఓకే, మనం రైతులు నొప్పియాలి తప్పనిసరిగా. రైట్, పెద్ద మనిషి, సరే ఈ 3 కాలువలు పూర్తి చేస్తాను. అదేవిధంగా అసలు కరెక్ట్ చేస్తే, మీరు ల్యాండ్ అక్విజిషన్ కరెక్ట్ చేస్తే సంవత్సరం లోపల పనిపోవాలి. ఓకే, నెక్స్ట్. సరే వద్దమ్మా, మీ తర్వాత మాట్లాడండి. ఇప్పుడు ఎవరైనా అవును, మేము మాట్లాడాలి. ఇప్పుడు అట్లా మాట్లాడకండి మీరు, మేము మాట్లాడండి. సరే, ఈ కాలువల మంజూరు చేయిస్తా అని చెప్పి హామీ ఇస్తున్నారు. అదేవిధంగా దేవాదుల ప్రాజెక్టు ఈరోజు ఉదయం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, సీతక్క గారు, నేను సందర్శించి అన్ని విషయాలు పరిశీలించినము, గమనించినము, అలా కొంత రివ్యూ చేసినాము. నేను ఎందుకు దేవాదుల గురించి ప్రత్యేకంగా చెప్తున్నానంటే, భువనగిరి పార్లమెంట్లో కూడా దేవాదుల ప్రాజెక్ట్ నుంచి కొన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు వస్తాయి. దేవాదుల ప్రాజెక్టు 2008లో మన ప్రియతమ నాయకురాలు సోనియా గాంధీ గారు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు పోయి అది ఆ పైలను కూడా చూసినాం. అక్కడ మాట ఇచ్చి వచ్చినాము, దేవాదుల ప్రాజెక్టుకి హై ప్రయారిటీ ప్రాజెక్టుగా 2 ఏళ్లలో పూర్తి చేస్తామని, మళ్ళీ సోనియా గాంధీ గారితోనే పూర్తి ప్రాజెక్టు ప్రారంభిస్తామని చెప్పి కూడా ఈరోజు అక్కడ దేవాదుల ప్రాజెక్టు దగ్గర మాట్లాడొచ్చింది. మీకు ఎందుకు ఇక్కడ మెన్షన్ చేస్తున్నానంటే, మీకు సంబంధించిన విషయం. భువనగిరి పార్లమెంట్లో చాలా చోట్ల దేవాదుల ప్రాజెక్టు ద్వారా నీళ్ళు వస్తున్నాయి. అదేవిధంగా మరి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు ఈరోజు, గతంలో శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి గారు, మీ శాసనసభ్యులు గంధమల్ల రిజర్వాయర్ గురించి
అనేక మార్లు నాతో ప్రస్తావించారు. తప్పనిసరిగా గంధమల్ల రిజర్వాయర్కి 1.41 టీఎంసీలతో గంధమల్ల రిజర్వాయర్ మంజూరు చేస్తాము, పనులు మొదలు పెడతామని చెప్పి కూడా నేను మీకు మాటిస్తున్నాను. అయితే గతానికంటే ఎందుకు దానికి సామర్థ్యం తగ్గిస్తున్నామంటే కాళేశ్వరం ప్రాజెక్టుపై కొంత గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల ఒక అయోమయ అనిశ్చిత పరిస్థితి ఏర్పడింది. ఇది నేనేమి రాజకీయ విమర్శ కూడా చేయడం లేదు, కానీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళు వాళ్ళ హయాంలోనే మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోవడం ఇది స్వతంత్ర భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత దుఃఖమైన విషయం ఇరిగేషన్ శాఖలో. అది ఎందుకు నేను ఈ విషయం మీకు చెప్తున్నానంటే, ఇప్పుడు మల్లన్న సాగర్కి నీళ్ళు వస్తాయి, మల్లన్న సాగర్ ఈ కాలం నీళ్ళు వస్తుంది, అదే బస్వాపూర్ వస్తుంది అని మీరు మాట్లాడుతున్నారే. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి అది ఏ విధంగా మనం ముందుకు పోతాం అది నిపుణులకు కూడా ఇప్పుడు అది ఆ మేడిగడ్డ సుందిల్ల అన్నారం బ్యారేజ్ ఆ ఫ్యూచర్ ప్రశ్నార్థకమే ఉంది. నేను స్వయాన ఈ విషయంలో భారతదేశంలో అత్యంత నైపుణ్యం ఉన్న వాళ్ళంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, అంటే డ్యాములు బ్యారేజీల మీద భారతదేశంలో ఎక్కువ నైపుణ్యం ఉన్నవాళ్ళు పార్లమెంట్ చట్టం ప్రకారము కేంద్ర ప్రభుత్వ సంస్థ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళని మేము పలుమార్లు మీటింగ్ చేసినాము, వాళ్ళ టెస్టింగ్ కూడా చేయించినాము. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రత్యేకంగా ఆ 3 బ్యారేజీల విషయంలో ఆ డిజైన్లో, ఆ నిర్మాణంలో, ఆ మెయింటెనెన్స్లో తీవ్రమైన లోపాలు ఉన్నాయి. అందుకోసమని మేము ఇప్పటికిప్పుడే ఏమీ చెప్పలేకపోతున్నాం అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. వచ్చే వారం మరోసారి వాళ్ళతో ఢిల్లీలో మీటింగ్ ఉంది. నేను ఎందుకంటే ఆ 3 బ్యారేజీలు గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చినాయి. అందుకోసం పైన కాళేశ్వరం సోర్స్గా మనం ప్లాన్ చేసుకుంటే ఎట్లా అని ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. అదేవిధంగా మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో సుదీర్ఘ ప్రజా జీవితంలో ఉన్న వ్యక్తిగా నేను తుంగతుర్తి కాన్స్టిట్యున్సీ నేటివ్ని, నేను కోదాళ్ళలో 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, హుజూర్ నగర్లో 3 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, నల్గొండ పార్లమెంట్ సభ్యుని ఉన్నా, మరి ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా ఉన్నా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా, ప్రత్యేక రాష్ట్రంలో ఎంపీగా ఉన్నా, మరి ఈరోజు మళ్ళీ మంత్రి ఉన్నా. ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం చేయడం నా ధర్మంగా నేను భావిస్తున్నాను. నేను మనం చేస్తున్నా, మీరు చెక్ డ్యామ్ల నుంచి ప్రాజెక్టుల వరకు ఏది నాకు సాధ్యమైతే తప్పనిసరిగా చేసి చూపిస్తానని చెప్పి కూడా నేను మనం చేస్తున్నా. రాజగోపాల్ గారు చెప్పినట్టుగా మంత్రి కాగానే శ్రీశైలం సొరంగం విషయం మీద దృష్టి పెట్టి అది ఎట్లా వేగవంతం చేయాలని అదొక విధంగా పనిచేస్తున్నాం. ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్, అదేవిధంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్కి మరి ఏ విధంగా పనిచేయాలి, నీళ్ళు ఎక్కడి దగ్గర తీసుకురావాలి అని కూడా నిరంతరం పనిచేస్తున్నాం. మరి ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కూడా కంచుకుంట 12లో 11 ఎమ్మెల్యేలు గెలిచినాం, 2 ఎంపీలు గెలిచినాం. ఇక్కడున్న కాంగ్రెస్ కార్యకర్తల చెమట, రక్తం, శ్రమ, త్యాగం వల్లనే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది మనం చెప్తాం. తప్పనిసరిగా మీరు అడిగే విషయాల్లో, నా పరిధిలో ఉన్న విషయాల్లో తప్పనిసరిగా చేసి పెడతా అని చెప్పి కూడా మీకు మాటిస్తున్నా. లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, చెక్ డ్యాములు కానీ, మరి ఇప్పుడు నా ప్రియ మిత్రుడు మందుల శామ్యుల్ గారు మరి సుదీర్ఘ ఉపన్యాసంతో చాలా విషయాలు చెప్పిండు. తప్పనిసరిగా అది నేను చేస్తా అని చెప్పి కూడా మాటిస్తూ, ఎమ్మెల్యేలకు నేను ఏం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే, మీరు జస్ట్ క్విక్గా సబ్జెక్ట్ మీద నా కాన్స్టిట్యున్సీకి ఇది కావాలి, ఇది కావాలి, ఇది కావాలని అడగండి. ఇక్కడ నా ఎంబడి ఉన్న అధికారులు నోట్ చేసుకుంటారు. మీరు అడిగినవన్నీ చేసే ప్రయత్నం చేస్తాం. కొన్ని సాంకేతికంగా సాధ్యం కాకపోవచ్చు,
కొంత ఆర్థికంగా సాధ్యం కావచ్చు. కానీ మీరు చెప్పిన విషయాలు మీ ఉత్తమన్న మంజూరు చేసి నిర్మించే ప్రయత్నానికి సర్వశక్తులు వడ్డిస్తుందని చెప్పి నేను మాటిస్తూ ముగిస్తాను.